ఒక స్టోరీ రైటర్‌గా ఒక కథ రాస్తున్నప్పుడు, దానికో స్క్రీన్ ప్లే ఇస్తున్నప్పుడు, లేదంటే ఆ క్యారెక్టర్‌ని కెమెరా ముందొచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు, ఎక్కడ 'అడివిశేష్‌కి' సాటిస్ఫాక్షన్ ఎక్కువుంటుంది? ఉండదు. ఎక్కడ ఉండదా? ఉంటుంది. బట్ సినిమా హిట్ అయినప్పుడు. సినిమా హిట్ అయినప్పుడు. అప్పటిదాకా ఇంకా ఏదో చేసుండాలేమో అని ఫీలింగ్ అయితే నన్ను చాలా సార్లు సెట్ మీద నా ప్రతి డైరెక్టర్ తిట్టారు. "అరేయ్! చాలా మామ ఇన్ని టేకులు అవసరం లేదు. నెక్స్ట్ దానికి వెళ్దాం పా" అంటారు. ఓకే. హ్మ్. ఓకే. సో, మన ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ బిల్లీ వైల్డర్ అన్నారు. "ఎ ఫిల్మ్ డజంట్ గెట్ ఫినిష్డ్. ఇట్ గెట్స్ టేకెన్ అవే ఫ్రమ్ యూ అట్ సమ్ పాయింట్ ఫర్ ద రిలీజ్." అవును. అవునవును. అలా రిలీజ్ అయిపోయినప్పటికి కూడా మీ మైండ్‌లో ఉండిపోయిన సినిమా ఏంటండి? అంటే ఇంకా బెటర్ చేసుండొచ్చా? ఇంకా బెటర్ చేసుండొచ్చు. ప్రతి ఫిల్మ్. ప్రతి ఫిల్మ్. లైక్ ఐ ఫీల్ 'క్షణం' ఐ కుడ్ హావ్ ఫిక్స్డ్ సమ్ థింగ్స్. ఆహ్, 'గూఢచారి' ఐ కుడ్ హావ్ ఫిక్స్డ్ సంథింగ్. 'గూఢచారిలో' మనకున్న బడ్జెట్‌కి వీఎఫ్ఎక్స్ చేసాం కానీ, ఆ వీఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ ఉండొచ్చనే ఫీలింగ్ ఉంది. కొంచెం టైం తీసుకొని ఉండొచ్చని ఫీలింగ్. యాహ్! ఆల్‌వేస్ ఉంటాయి. ప్రతి ఫిల్మ్ మేకర్‌కి, ప్రతి యాక్టర్‌కి ఉంటాయి. యాక్టర్‌గా ఆహ్, నేను 'మేజర్ సందీప్' రోల్ ఇంకా బెటర్‌గా చేసుండొచ్చేమో. ఆహ్, ఇస్ స్వీయ విమర్శ. ఎందుకంటే ఫ్లాలు చాలా మీరు చేసిన సినిమాల్లో, మీరు చెప్పిన సినిమాల్లో ఫ్లాలు చాలా తక్కువగా అనిపిస్తాయి. చాలా బెటర్‌గా చేశారు వర్క్ అనిపిస్తుంది. అయినా కూడా అందులో కూడా కొన్ని ఫ్లాస్ వెతికారంటే ఏదో నేర్చుకునే ప్రయత్నం ఇంకా ఏదో కంటిన్యూ‌గా ప్రాసెస్ యూ అవుతున్నట్టే. హావ్ టు బి ఎ స్టూడెంట్ అండి. అవును. దేర్ వాస్ దిస్ లవ్లీ కోట్ రాజమౌళి గారు 'మహాభారత్' ఎప్పుడు తీస్తారు? 'బాహుబలి' తర్వాత అనుకుంటాను. ఇంకా అప్పటికి 'ట్రిపుల్ ఆర్' కూడా ఏం అనుకోలేదు. 'మహాభారత్' ఎప్పుడు తీస్తారని. ఐయామ్ నాట్ రెడీ ఫర్ ఇట్ యెట్ అని కోట్ చదివాను. ఆయన అన్నారో లేదో కూడా నాకు తెలీదు. అవును అన్నారు. ఆహ్, హ్మ్. దట్ వాస్ ఎక్స్ట్రార్డినరీ. హ్మ్. ఎంత విజ్డమ్ ఉండాలండి మనిషికి. నేనింకా నేర్చుకోలేదన్నారే. ఆ! హ్మ్. సో, చాలా ఎక్స్ట్రార్డినరీ థింగ్ అది. హ్మ్. అంటే మనం దేనికి రెడీ ఉన్నామో, దేనికి రెడీ లేమో అని తెలియడం కూడా చాలా చాలా గొప్ప విషయం. హ్మ్. సో, కాన్స్టెంట్‌లీ నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. 'జేమ్స్ బాండ్' సినిమాలు చూస్తున్నప్పుడండి హ్మ్. చూసి ఎంజాయ్ చేసాం. 'గోల్డెన్ ఐ' లాంటి సినిమాలు చేసినప్పుడు ఐ లవ్ 'గోల్డెన్ ఎయిర్' ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్స్. చేసినప్పుడు మనకెందుకు రాదు? మనం మనం ఎప్పుడు ఇలా ఎందుకు ట్రై చేయం? అన్న క్వెషన్ మార్క్ ఉండేది అప్పట్లో. మీకు కూడా సరే సినిమా చూసినప్పుడు కొంచెం ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్ ఎక్కడో దొరికింది. మన సినిమాలు, మన హీరోలు కూడా జేమ్స్ బాండ్‌లాగా కనిపించగలరని. కానీ ఇప్పుడు మనకి అంత స్పామ్ దొరికింది కదా సార్. జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు తీసేంత యాహ్! స్పామ్ యాహ్! 'గూఢచారి 2' అయితే 6 కంట్రీస్‌లో తీస్తున్నాం. చేశారు. మీకు అనిపించిందా సార్ ఎప్పుడైనా జేమ్స్ బాండ్ సీరీస్ చూస్తున్నప్పుడు? యాహ్! ఆఫ్ కోర్స్. చిన్నప్పుడు నేను చూసిన ఫస్ట్ 2 ఫిల్మ్స్ నాకు అంటే బాగా యంగ్ 3, 4 ఇయర్స్ ఏజ్‌కే నాకు గుర్తున్నంత వరకు 'రాంబో' ఫస్ట్ బ్లడ్ ఫిల్మ్ హ్మ్. అండ్ 'జేమ్స్ బాండ్ ఫ్రమ్ రష్యా విత్ లవ్.' హ్మ్. ఈ 2 సినిమాలు నా మీద ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ 'ఫ్రమ్ రష్యా విత్ లవ్' డిఫరెంట్ బాండ్ ఫిల్మ్స్ ఆ టైంలో. పెద్ద 10 వీహెచ్ఎస్‌వి క్యాసెట్స్ ఉండేవి ఇంట్లో. హ్మ్. ఆహ్, అండ్ ఐ థింక్ నా మీద డెఫినిట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ఆహ్, సో 'గూఢచారి' నాకు 14 ఇయర్స్ అప్పుడు నేను ఫస్ట్ ఒక చిన్న చిన్న స్టోరీలా రాసుకున్నా 'గూఢచారి' అని పేరు పెట్టి. అంటే 14 ఇయర్స్‌కి. హ్మ్. సో 'గూఢచారి' ఈస్ చిన్నప్పటి డ్రీమ్ అది. ఓకే. ఐ వాంట్ టు ప్లే జేమ్స్ బాండ్. ఎందుకంటే గ్రోయింగ్ అప్ ఇన్ ద యూఎస్ మనకి టామ్ క్రూజ్ కనిపియరు. ఇండియన్ టామ్ క్రూజ్ కనిపియరు. హ్మ్. టామ్ క్రూజ్ వైట్ కనిపిస్తారు. ఇండియన్ బ్రాడ్ పిట్ కనిపియరు. అవును. సో వి వాంటెడ్ టు యాస్ కిడ్స్ మిడిల్ స్కూల్‌లో, హై స్కూల్‌లో యూఎస్‌లో మనలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటార్రా అన్న ఫీలింగ్ ఉండేది. అవును.